ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడిపోయింది. విజయవాడ టౌన్లో పెట్రోల్ డీజిల్ దొరకట్లే, నో స్టాక్ బోర్డులు విడేశారు. వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, పట్టించుకోకపోవడం. అంత ఇబ్బంది వచ్చిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీరియస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇంకా నాదెండ్ల మనోహర్ గారు మినిస్టర్, అయిన పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన, చలో ఆయన అయితే ఆయన్ని మనం ఏం అనలేం. ఎందుకంటే ఆయన ఒక వారం రోజులుగా కొంచెం ఆయన కూడా ఇబ్బందులో ఉన్నాడు కాబట్టి. ఆయన మినిస్టర్ అయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కదా, నాదెండ్ల మనోహర్ గారు తండ్రి గారు మరణించారు, ఆయన ఆ పనిలో బిజీగా ఉన్నాడు అనేసి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కదా, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఆల్టర్నేట్గా ఏదో ఒక మినిస్టర్కి ఆ పనులు అప్పగించారు కదా, అప్పగించారు. సరే పోనీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా సరే సొంతంగా ఏమన్నా సరే డీల్ చేసుకున్నాడంటే ఆయనకి అసలు అధికారము అసలు ఆయనకి ఏ సంబంధం లేదు. ఎందుకంటే పరిపాలన మొత్తం నడిపించేది కూడా ఆయన కుమారుడు. ఆయన కుమారుడు ఆంధ్రప్రదేశ్లో లేడు. ఆయన ఏ రాష్ట్రంలో ఉన్నాడో ఏ దేశంలో ఉన్నాడో ఎవరికి కూడా తెలియదు. మరి రాష్ట్రాన్ని పరిపాలించేది ఎవరు? మంత్రులు ఏమో సింగపూర్ పర్యటనలో ఫుల్ బిజీగా ఉన్నారు కొంతమంది మంత్రులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఏం పవర్స్ లేవు. పవర్స్ అంతా కూడా కొడుకు చేతిలో విడేసినాడు. ఆయనేమో ఏ దేశంలో ఉన్నాడో ఏ రాష్ట్రంలో ఉన్నాడో అర్థం కావడం. ఈ ఆంధ్రప్రదేశ్లో ఏమో వాహనదారులు కామన్ పీపుల్స్ అంతా కూడా సఫర్ అవుతున్నారు పెట్రోల్ డీజిల్ దొరక్క. మీకు అందరికీ గుర్తే ఉంటుంది, నారా లోకేష్ గారి పాదయాత్రలో భాగంగా తిరుపతికి వచ్చినప్పుడు తిరుపతి సరౌండింగ్స్లో ఏదో ఒక మీటింగ్ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి పిచ్చినటువంటి పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తా, అధికారంలోకి వచ్చిన వెంటనే తగ్గిస్తా అని చెప్పేసి మాట్లాడాడు. అందరూ కూడా మేబీ తగ్గిస్తాడేమో, ఎందుకంటే వీళ్ళు కూటమి కదా, పైన కింద కేంద్రంలో రాష్ట్రంలో వీళ్ళు అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తారేమో అని చెప్పేసి మోసపోయారు ప్రజలు కూడా. ఇప్పుడు ఏకంగా రేట్లు తగ్గించడం దేవుడిగా ఏకంగా పెట్రోల్ డీజిల్ లేకుండా చేసేశారు. పెట్రోల్ డీజిల్ దొరకట్లే, అసలు పట్టించుకునే నాదులేలే. ఆ ప్యానిక్ ఏర్పడిపోయింది. వన్స్ ఒకసారి ఆ ప్యానిక్ ఏర్పడితే ప్రజల్లో ఏ విధంగా ఆందోళన ఉంటుందో మీకు అందరూ కూడా తెలిసింది. ఆ ప్యానిక్ దెబ్బకి ఒక ఏరియాలో ఒక ప్యానిక్ వచ్చిన తర్వాత అది రాష్ట్ర వ్యాప్తంగా అలా వెళ్ళిపోయింది వార్తలంతా కూడా. ఇప్పుడు అన్ని ప్రదేశాల్లో అన్ని జిల్లాల్లో కూడా ప్రజలందరూ కూడా అడ్వాన్స్గా వెళ్ళి ఫుల్గా పట్టేసుకుంటున్నారు. బ్యారెల్ తీసుకెళ్ళి ఫిల్ చేసుకోవచ్చుకుంటున్నారు. ఇంకా అదొక ఎక్స్ట్రా ప్యానిక్ అది. అంటే కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. కూడా ఏపీ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పేసి మాట్లాడతారు. ఇప్పుడు రెండరా నాయన అక్కడ చూడండి నాయన, ఏపీ సేఫ్ హ్యాండ్స్ ఏం కథ అనేసి అక్కడికి వస్తే వాళ్ళు మిమ్మల్ని పిచ్చి కొట్టుడు కొడతారేమో. అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకండి. ఇంకా చాలా సఫర్ అవుతారు. ఒక మార్గ మధ్యంలో వెళ్ళే ఒక వాహనానికి మధ్యలో ఎక్కడైనా సరే పెట్రోల్ డీజిల్ పట్టించుకోవాలని చెప్పేసి అక్కడికి వెళ్తే నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తే వరుసగా వాళ్ళ పరిస్థితి ఏమిటో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. ఒకరో ఇద్దరు అయితే పర్లేదు, రాష్ట్ర వ్యాప్తంగా అదే ఇష్యూ. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సీరియస్ అయ్యాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నాదెండ్ల మనోహర్ గారు పాపం ఈరోజేమో ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నానని చెప్పేసి ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు. అఫ్కోర్స్ ఆయన మనం తప్పుపట్టలేం, ఆయన ఎందుకంటే ఆయన బిజీలో ఆయన ఉన్నాడు. నారా లోకేష్ గారు మాట్లాడే గతంలో ఏం మాట్లాడాడు ఒకసారి వినండి మీరందరూ కూడా. తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపాను ఓడించండి, విద్యుత్ ధరలు తగ్గుతాయి, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయి, గ్యాస్ ధర కూడా తగ్గే పరిస్థితి వస్తుందని. హాగానట టీడీపీకి వెళ్ళి నిలబడ్డ పనబాక లక్ష్మమ్మని గెలిపిస్తే వంట నూనెలు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ సిలిండర్ రేట్లు తగ్గుతాయట. లోకేష్ అన్న గిట్ల దొరుకుతాయి, ఇక జగనన్న పార్టీ లూకుంటారు. సోషల్ మీడియాలో తీరొక్క జోకులు వేస్తుండ్రు. పార్లమెంట్ లో ఫుల్ బలం ఉన్న పువ్వు గుర్తులతోటే ఈ రేట్లు దించుడు అయితే లేదు. ఇక ఒక్క ఎంపీ సీట్ గెలవంగానే సైకిల్ పార్టీలతో ఎట్లయితుంది అంటారా? వాజీ విన్నారు కదా, అదే పరిస్థితి. విజయవాడ, నెల్లూరు, కర్నూలులో కూడా అదే పరిస్థితి. పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డు దర్శనం ఇవ్వడంతో ఆందోళన చెందుతున్న వాహనదారులు. పెట్రోల్ దొరకదనే భయంతో వాహనదారులు టెన్షన్. గంటల కొద్దీ పెట్రోల్ కోసం ఖాళీ బార్డర్స్తో వాహనదారులు బారులు. పెట్రోల్ డీజిల్ కోసం ఆందోళన చెందుతున్న వినియోగదారులు తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరుతున్న వాహనదారులు. దానికి కలెక్టర్ గారు స్పందించి ఏం మాట్లాడారంటే, పెట్రోల్ కొరతపై స్పందించిన కర్నూలు జిల్లా కలెక్టర్
జిల్లా వ్యాప్తంగా ఉన్న 166 పెట్రోల్ బంకుల్లో 13 లక్షల లీటర్ల పెట్రోల్, 11 లక్షల డీజిల్ అందుబాటులో ఉంది. పెట్రోల్, డీజిల్ దొరకదని భయంతో ప్రజలు అధికంగా కొనుగోలు చేస్తున్నారు. దీంతోనే బంకులు ఖాళీ అవుతున్నాయి. ఫలితంగా 32 బంకుల్లో మూతపడ్డాయి. అక్రమంగా పెట్రోల్, డీజిల్ నిల్వ చేస్తే చర్యలు తీసుకుంటాం. ఏందో ఈ స్టేట్మెంట్ చూస్తే నవ్వు వస్తుంది. తర్వాత నందిగామ డీజిల్ కొరత కారణంగా నందిగామలో సామాన్యుల అవస్థలు. 2 గంటల పైన వాహనం లైన్లో ఉండే 15 లీటర్లు మాత్రమే కొడుతున్నారంటూ వాహనదారులు ఆవేదన. మచిలీపట్నంలోనూ సేమ్ పరిస్థితి. అక్కడ ఇంకా ఘోరం. దానికి సంబంధించి ఈరోజు పేర్ని నాని గారు మీడియాతో కూడా మాట్లాడాడు. ఆయన ఎవడో అక్కడెక్కడి నుంచో ఓటు కూడా లేదు, ఇక్కడ కనీసం చుట్టం చూపుగా కూడా ఎప్పుడు ఇక్కడికి రారు. ఎలక్షన్ తప్పితే మళ్ళీ కనపడరు. ఆంధ్రప్రదేశ్ సేఫ్ హ్యాండ్స్ అంటారు, ఎల్ఐసి దీపం లాగా సేఫ్ హ్యాండ్స్ అని చెప్పి చెప్తారు. మా కష్టాలు ఎవడు చూస్తాడు? ఇవాళ పేదల బతుకులు నలిగిపోతున్నాయి. లారీ డ్రైవర్లు, లారీ క్లీనర్లు, లారీల మీద పనిచేసేవాళ్ళు ఏమవుతున్నారు? డీజిల్ కోసం పెట్రోల్ బంకుల వద్ద బారులు తిరుగుతున్న వాహనదారులు. కాకినాడ జిల్లా కొన్ని బంకుల్లో 2 లీటర్లే కొట్టడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆటో డ్రైవర్లు, రిక్షా వాళ్ళు అంతా చాలా సఫర్ అవుతారు. ఇదే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారే మేము ఆగ్రహం వ్యక్తం చేశాం అని చెప్పేసి మాట్లాడతారు. ఎవరి కోసం ఆగ్రహం వ్యక్తం చేస్తారు? ఆయన అసలు ఒకవేళ వీళ్ళే కానీ కోవిడ్ టైంలో కానీ అధికారంలో ఉంటే దేవుడా, ఇంక దాన్ని మనం భరించలేము. ఇంకా ఆ ఊహకే భయం వేస్తుంది. అసలు ఊహించుకోలేములే. ఎట్లా అప్పుడు వీళ్ళు అధికారంలో లేరు కాబట్టి బతికిపోయాం కోవిడ్ టైంలో. చూడండి, వీళ్ళేమో దేశ రాజకీయాల్ని శాసిస్తామంటారు. ఎప్పుడో 40 సంవత్సరాల గురించి, అడ్వాన్స్ 40 సంవత్సరాల గురించి ఆలోచన చేస్తారు. ఇప్పటికిప్పుడు పెట్రోల్, డీజిల్ దొరక ఏపీ ప్రజలు అల్లాడిపోతున్నారు. మళ్ళీ వీళ్ళు 40 సంవత్సరాల తర్వాత గురించి మాట్లాడతారు, 60 సంవత్సరాల తర్వాత గురించి మాట్లాడతారు, విజనరీ అని చెప్పేసి మాట్లాడతారు. ఇక పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్. ఇలా ఎన్ని రోజులు నడుస్తుంది వ్యవహారం ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. ఇలానే కొనసాగితే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిన తర్వాత ఎవరు ఏం వచ్చి చేసినా చేసేది ఏమి ఉండదు పరిస్థితి. కానీ ఒకటి మాత్రం నిజం, ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ దొరకకపోయినా మద్యం షాపుల్లో మాత్రం మద్యం ఫుల్గా దొరుకుతుంది. గ్యాసు, డీజిల్, పెట్రోల్ సంక్షేమం, అభివృద్ధి నిల్లైనా పర్లేదు కానీ అర్థమైందా, మద్యం మాత్రం ఏరులే పారుతూ ఉంటుంది అయ్యా. దానికి ఏమైనా సరే కొత్తగా ఒక ఇంజిన్ తయారు చేయండి, అక్కడ నుంచి పోసుకొని కొట్టుకోవచ్చు. లైన్లో పెట్టేశారు. లైన్లో అంటే అదే క్యూ లైన్లో పెట్టేశారు. గ్యాస్ సిలిండర్ కోసం సేమ్ పరిస్థితి, పెట్రోల్ కోసం అదే పరిస్థితి, డీజిల్ కోసం అదే పరిస్థితి, రేషన్ కోసం అదే పరిస్థితి, యూరియా కోసం అదే పరిస్థితి. ఇలా ప్రజలందరినీ కూడా లైన్లో నిలబడేశారు. చాలా గొప్ప మనుషులు అయ్యా బాబు. ఇలాంటి గతంలో ఎప్పుడు ఆలోచన చేసి ఉంటారు పరిస్థితి ఇలా ఉంటుందనేసి. కానీ ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు కదా. ఎనీహౌ ఈ ప్యానిక్ని తొందరగా తగ్గించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కొంచెం అలర్ట్ అయ్యి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే చాలా బాగుంటుంది.